అందరికీ శుభోదయం. ఆరోగ్యానికి ఆనందానికి అత్యుత్తమ సాధనం యోగా. ఇప్పుడు సూర్యునికి నమస్కరిస్తూ మన దినచర్యను ప్రారంభిద్దాం. సూర్య నమస్కారాలను 12 భంగిమలలో చేస్తారు. మొదటది ప్రణామాసన, హస్త ఉత్తాసన, పాదహస్తాసన, అశ్వసంచాలనాసన, పర్వతాసన, అష్టాంగాసన, భుజంగాసన, పర్వతాసన, అశ్వసంచాలనాసన, పాదహస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణామాసన. ఈ భంగిమలు తిరిగి యథాస్థానానికి వచ్చేంత వరకు చేయాలి. మనిషికి ఆరోగ్యంతో పాటు ఆహారం, ఆహ్లాదం, వ్యాయామం అన్నీ అవసరమే. మన నిత్య జీవితంలో యోగా అనేది ఒక భాగమైంది కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు కొన్ని యోగాసనాలు చూద్దామా? ఆసనాలను నిల్చొని, కూర్చొని, బోర్ల పడుకొని, వెళ్ళకిలా పడుకొని ఇలా 4 రకాలుగా చేస్తారు. ఆసనాల ద్వారా శరీరానికి వ్యాయామం, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆసనాలు చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. యోగానే కాకుండా నడక, ధ్యానం, ఏరోబిక్స్, ఎక్సర్సైజెస్ ఇలా వేటినైనా మన దినచర్యలో భాగం చేసుకుందాం. ప్రతిదినం మీ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లో. ప్రస్తుత కాలంలో మనిషి యంత్రంలా పనిచేయాల్సిన పరిస్థితి. కాలుష్యం, కలుషిత ఆహారం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. యోగా మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యానికి ఆహారం ముఖ్యమైతే శరీరానికి వ్యాయామం అవసరం.